అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నమస్తే అండి, నా పేరు కుమారి. మాది ఇక్కడే కోవూరు. మాకు పెళ్ళయి 11 years అవుతుంది. మాకు పిల్లలు లేరు. మేడం కాడికి వచ్చి చూపించుకున్నాకే మాకు పిల్లలు కలిగారు. మేము ఇంతకుముందు చాలా దగ్గర చూపించుకున్నాం, మాకు ఎక్కడ కన్సీవ్ అవ్వలేదు. తిరిగి తిరిగి బాగా విసుగు పడిపోయాం. మేడం కాడికి వచ్చినాకే మాకు మంచి బేబీ వచ్చింది. ఇంతకుముందు ఇక్కడే చూపించుకున్నాను, మేడం కాడే చూపించుకున్నాకే మాకు బేబీ వచ్చింది. నాకు పీసీఓ ప్రాబ్లం ఉండిందండి. మేడం కాడ 2 years తీసుకున్నాము. ల్యాప్రోస్కోపీ కూడా చేయించుకున్నాను. ల్యాప్రోస్కోపీ చేయించుకున్న 1 monthకే కన్సీవ్ అయిపోయింది. గట్టిగా చెప్పుకున్నాను టాక్ టు బేబీ వల్ల, నువ్వు నెక్స్ట్ మంతే కన్సీవ్ అయిపోవాలనుకున్నాను. అలాగే కన్సీవ్ అయిపోయింది. మన July 10th మేడం గారు సర్జరీ చేశారు. మంచి బేబీ బాయ్ పుట్టాడు. మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ నుంచి ఉండేదా లేదా? నాకు ఫస్ట్ నుంచే ఉండింది మేడం. ఇక్కడికి వచ్చి నాకు రెగ్యులర్ అయ్యాయి. బాగా డైట్ అంటే ఈ డైట్ ఎక్సర్సైజ్తో పాటు వచ్చేసిందా, లేదంటే ల్యాబ్ చేసేంత వరకు కూడా ఇర్రెగ్యులర్గానే ఉండిందా? ల్యాబ్ చేయకముందు కూడా అలాగే ఉండింది మేడం. ఎట్లా? ఇర్రెగ్యులర్గానే అంటే ఇర్రెగ్యులర్ అంటే ఎన్ని నెలలకు వస్తుంది? 3 months అట్లా వచ్చేది. ఓకే ఓకే. కానీ మీరు ల్యాబ్ కూడా వద్దన్నారు, బాగుంది అని అన్నారు. కానీ నేనే పట్టుబట్టి చేయించుకున్నాను మేడం. అవును. అంటే ఎందుకు అనుకున్నావు? ఎందుకంటే కొన్నిసార్లు ఇది ఇంపార్టెంట్. మనం ఈ డైట్, ఎక్సర్సైజ్, మెడికేషన్ వల్ల కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా పీసీఓ క్లియర్ అయిపోతుంది. మనం మెడిసిన్ పెడితే ఇండక్షన్కి, ఫాలిక్యులర్ స్టడీ ఇదంతా బాగా వస్తుంది. అందుకని న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని వెయిట్ చేయమంటాము. కాకపోతే అన్నీ చేసి కూడా రాలేదు కాబట్టి ఈ హెల్ప్ తీసుకుంటే అవుతుంది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారా ల్యాబ్ చేసుకుంటే అవుతుంది అట్లా? ఏమైనా మీకు తెలిసిన వాళ్ళకి అట్లా జరిగిందా? ఎందుకని నువ్వు ల్యాబ్ మీద గట్టిగా నిలబడ్డావు? నేను వీడియో కూడా చూశాను మేడం, ల్యాబ్ చేయించుకున్న వాళ్ళవి. అందుకని గట్టిగా నేనే నిర్ణయం తీసుకొని చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో చేసిన తర్వాత ఎట్లా అనుకున్నావు? అవుతుందని ఖచ్చితంగా అనుకున్నాను. అది ఎట్లా అంటే అది చేయకముందు అంత గట్టి నమ్మకం లేదు కదా? ఉండింది మేడం. కానీ ల్యాబ్ చేయించుకుంటేనే నాకు ఖచ్చితంగా కన్సీవ్ అవుతుంది నమ్మకంతో ఉన్నాను మేడం. అంటే అది తీసుకుంటే మనకి బాడీ ఇంకా అలాగే అనుకొని చేయించుకున్నాను మేడం. అంటే నువ్వు చెప్పినావు కదా వీడియోస్ చూసామని, వాళ్ళకి ల్యాబ్ చేసుకొని ఎన్నాళ్ళకి వచ్చింది అనేది చూసాము. ఒక వీడియో చూసాను మేడం, 5 monthsకి అలా అయ్యారు. ఒక్కొక్కరు 2 months కల్లా అయ్యారని చెప్పారు మేడం. నాకు 1 month కల్లా అయిపోవాలని గట్టిగా అనుకున్నాను మేడం. అలాగే నిలబడిపోయింది మేడం. ఓకేమ్మా. సో ఇది ఇంపార్టెంట్. మనం ట్రీట్మెంట్లో మన హెల్ప్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అప్పుడు వరకు రాని ఒక నమ్మకం నాకు ల్యాబ్ చేసుకుంటే, ఇప్పుడు కొంతమందికి 5 monthsలో వచ్చింది, కొంతమంది 2 months, కొంతమందికి 1 year 2 years కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అది వచ్చింది అనేది మాత్రం తీసుకొని నాకు 1 month కంతా వచ్చేస్తుంది అనే ఒక థాట్లో ఆమె వెళ్ళిపోయింది. అందులో చేసుకున్న తర్వాత 1 monthలో ఈజీగా నార్మల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మీరు పోయిన ఇయర్ September 5 వచ్చాడు, అడ్మిట్ అయ్యాను మేడం. 6 చేశారు. కృష్ణాష్టమి రోజు చేశారు మేడం మీరు ల్యాబ్. మంచి కృష్ణుని తీసుకుంటా అన్నారు మేడం. అలాగే మాకు కృష్ణుడు లాంటి బాబాయ్ పుట్టాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. సో నీ సలహా ఏంటి ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండే వాళ్ళకి? అదేం పెద్ద ప్రాబ్లం కాదు మేడం. నేను అది చాలా పెద్ద ప్రాబ్లం అనుకునేదాన్ని. అలాంటిది ఏం లేదు. ఎవరికైనా డైట్ అవన్నీ ఫాలో అయితే త్వరగానే తగ్గిపోద్ది. నేను అలాగే చేసుకున్నాను. కానీ ల్యాబ్ ఇంకా చేసుకుంటే త్వరగా అవద్దని ల్యాబ్ చేసుకున్నాను. సో 10 years రాలేదు, ఇంక ఏం వస్తుంది అలాగే ఆలోచించేదాన్ని మేడం. ఇంకా పుట్టరేమోనని చాలా బాధపడేదాన్ని. మా వారు మేమిద్దరం బాగా ఆలోచించుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చినాక మా ఆలోచనలన్నీ మారిపోయాయి. ఖచ్చితంగా మంచి బేబీని తీసుకుంటాము. మనం ఎంత ఆలోచిస్తామో అంత లేట్ అయిపోతుంది నన్ను ఖచ్చితంగా అనుకున్నాం మేడం. ఎప్పుడైతే ఆలోచన వదిలిపెట్టేసామో ఖచ్చితంగా అలాగే చేసుకోగలిగాం. ఆలోచన వదిలిపెట్టేదానికి నీకు ఎంత టైం అయింది? నాకు చాలా టైం పట్టింది మేడం.
స్టాఫ్ కానీ మేడం వాళ్ళు కానీ అందరూ బాగా చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే ఆలోచన వదిలిపెడతావో అప్పుడే నీకు ఖచ్చితంగా నిలబడద్ది. నువ్వు అన్నీ బాగా చేసుకోగలుగుతున్నావు కానీ నువ్వు కన్సీవ్ కాలేకపోతున్నావు అని చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడైతే ఆలోచన వదిలిపెట్టేసి ల్యాబ్ చేయించుకుని తర్వాత నిలబడద్దు అనుకున్నానో అలాగే నిలబడిపోయాను. 2 months డైట్ ఫాలో అయ్యాను మేడం. మిగతా రోజులంతా చేయలేదు నేను సరిగ్గా. ఆ 2 months బాగా చేశాను. 1 monthలోనే కన్సీవ్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఒక్కొక్కసారి టైం అవుతుందంటే ఆ మైండ్ సెట్ మారేదానికి మనం ఒక్కొక్కసారి డయట్ చేసుకోగలుగుతాం, ఎక్సర్సైజ్ చేసేస్తాం, అంటే పనులు చేస్తాం, ఎఫర్ట్ పెట్టేస్తాం. కానీ మైండ్ సెట్ నెగటివ్ నుంచి పాజిటివ్కి రావడానికి టైం, అంటే పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పడం, బయట అందరూ అదే మాట అనుకోవడం నీ మీద ఇంపాక్ట్ ఉండిందా? అంటే నెలలు అయిపోయింది, రావడం చాలా కష్టం. చాలా మంది అనేవాళ్ళు మేడం. మేము ఆ మాటలు విని చాలా బాధపడిపోయేవాళ్ళం. అంతే కదా, ఏమో అని అనుకునేవాళ్ళము. అలా అని కూడా బయటకు వచ్చేసాను మేడం. మేము బయటకు వచ్చి నీ దగ్గరకు వచ్చి చూపించుకోబట్టి ఆ ఆలోచన అంతా మారిపోయి. ఆలోచన మారేదానికి నీకు ఇక్కడ ఎవరి మాటలైనా ఏ వీడియోనైనా ఉపయోగపడిందా? నాకు స్టాఫ్ కానీ జ్యోతి మేడం వాళ్ళు కానీ బాగా చెప్పేవాళ్ళు మేడం. స్టాఫ్లో అయితే మా కౌన్సిలర్ కానీ ఎవరు మేడం కానీ శైలజ మేడం కానీ అంతా బాగా చెప్పేవాళ్ళు మేడం. జ్యోతి మేడం కూడా బాగా చెప్పేది మేడం. అన్నీ బాగా వాళ్ళు చెప్పినట్టే చేసుకున్నాను మేడం. ఓకే. సో ఇది అంటే వచ్చింది ఈజీగా వచ్చేసిందే అని నీకు ఆశ్చర్యంగా ఉండిందా, లేదా నాకు చేసుకున్నాను నేను వస్తుంది అనుకున్నాను కాబట్టి వచ్చేసింది అనిపించిందా? వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నావు? చాలా సంతోషంగానే ఉండింది మేడం. సంతోషం ఉంటుంది, ఆశ్చర్యంగానే ఉండింది మేడం. ఏమని? నేను చేసుకోగలిగాను అందుకే త్వరగా వచ్చేసింది నేను అనుకున్నాను మేడం. అనుకున్నావు. 2-3 సార్లు యూరిన్ టెస్ట్ చేయించుకున్నావా? ఒక్కసారి చేయించుకున్నావా? ఒక్కసారే చేయించుకున్నాను మేడం. అది ఇంపార్టెంట్. అంటే ఈ ఈ అంటే ఆ దోవలోనే మనం పోతాం. అంటే మనం నెగిటివ్గా ఉంటాం. మనం చుట్టుపక్కన ఉండే వాళ్ళందరూ ఇన్నేళ్ళు అయిపోయింది, ఇది కష్టం, ఇవి అన్నీ చెప్పే కొద్దీ మనకు తెలియని ఎక్కడ తిరిగినా వాళ్ళు అదే చెప్తారు. కాబట్టి దాంట్లో నుంచి మళ్ళీ బయటకు రావడం. ఇప్పుడు ఒక గుడ్డని బ్లూ కలర్లో ఉంటే దాన్ని బ్లీచ్ చేసి తెలుపు చేసి అప్పుడు మనం ఇంకొక గ్రీన్ కలర్ ఎక్కించాలి. ఇవికి ఎందుకు ఇంత టైం పట్టిందంటే, నాకు ఇన్ని సంవత్సరాలు అయింది, వస్తుందో రాదో, ఇంకా రాదేమో, ఇటువంటి బాధలు భయాలంతా ఉన్నప్పుడు మనం డయట్ ఎక్సర్సైజ్ చేయలేము. ఒకళ్ళు చేసినా హోల్ హార్టెడ్గా చేయలేము. కాకపోతే కౌన్సిలర్స్ జ్యోతి మేడం వీళ్ళందరూ మాట్లాడి వీడియోస్ కూడా చూసేదాన్ని మేడం. ఏ వీడియోస్ నీకు హెల్ప్ అయింది? ఒకటి శ్రీలత మేడం వీడియో చూశాను మేడం. ఒకటి లక్ష్మీ ప్రసన్న ఓకే. శైలజ మేడం గారు చెప్పారు ఆ వీడియో. ఆ 2 బాగా హెల్ప్ అయ్యాయి. మళ్ళీ కూడా చూసేవా ఆ వీడియోస్? చూసేదాన్ని మేడం. సో శ్రీలత వీడియోలో ఆమె 1 month బాగా చేసింది డయట్ ఎక్సర్సైజ్, ఇష్టంగా 255 వీడియో. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే, తనకు ప్రెగ్నెన్సీ నాకు ఒక స్టేజ్లో నాకు ల్యాబ్ కూడా చేసుకున్నాను, నాకు హెల్ప్ కూడా ఇచ్చేసారు, కాబట్టి నాకు రావడం పెద్ద విషయం కాదు అని ఎప్పుడు అనుకునిందో అప్పుడు డయట్ ఎక్సర్సైజ్ బాగా జరిగింది, గట్టిగా అనుకోగలిగింది. సో ఇటువంటి వీడియోస్ అన్నీ చూసినప్పుడు వాళ్ళకు వచ్చింది వాళ్ళలాగానే నాకు కూడా వస్తుంది అనేది ఉంది. కాబట్టి వచ్చిన ప్రెగ్నెన్సీని ఒప్పుకుంటుంది. లేదంటే కొంతమంది సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే డైవర్షన్ ప్రెగ్నెన్సీ అంటాం. ఏదైనా పెళ్ళికి వెళ్ళి ఉంటారు, ఇంట్లో ఇల్లు మారి ఉంటారు, ఎగ్జామ్, ఇటువంటి దాంట్లో మనం దీన్ని మర్చిపోయినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. అప్పుడు నాకెట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుకోని మళ్ళీ ఇది నాకేనా అంటాం. ఎందుకంటే ఇక్కడ లేదు, నాకు కష్టం అనే దాని మీదనే ఉంది, ఆల్రెడీ అక్కడ ఉంది, అక్కడ ఉండే బిలీఫ్. కానీ మనం వేరే విషయంలో డైవర్ట్ అయ్యి దాన్ని మర్చిపోయినప్పుడు ప్రెగ్నెన్సీ అందరికి వచ్చినట్టు న్యాచురల్గా వచ్చినప్పుడు కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు, అది ఎట్లా వచ్చింది అని. కాకపోతే అవును ఖచ్చితంగా నేను చెప్పాను, అందుకని నేను చేశాను కాబట్టి ఇది వచ్చింది అనేది ఒప్పుకోవడం వల్లనే ఒక్కసారి ఓకే వచ్చేసింది ఒప్పుకునేస్తారు. సో అందువల్ల వీడియోస్ చూడాలి, అందువల్ల కౌన్సిలర్స్తో మాట్లాడి మేడమ్స్తో మాట్లాడి
ఆ డౌట్ క్లియర్ చేసేసుకొని నాకు కూడా వస్తుంది, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. చాలా థ్యాంక్స్ కుమారి. టాక్ టు బేబీ బాగా బాగా చేసేదాన్ని మేడం. ఏమేమి చెప్పుకునేదానివి? నువ్వు అమ్మ మాట బాగా వినాలి, బాగుండాలి, నువ్వు బాగుండాలి అని అనుకున్నాను మేడం. బాగానే ఉన్నాడు మేడం, ప్రతిదీ వింటాడు మేడం, నేను ఎలా చెప్తే అలా వింటాడు. నువ్వు నైట్లో నా ఫీడింగే తీసుకోవాలి, నైట్లో ఎక్కువ అమ్మని విజిలించకూడదంటే అసలు లేడు మేడం, నైట్ మార్నింగే లేస్తాడు. డాక్టర్ బేబీ చాలా ఉపయోగపడింది మేడం. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా ఇంట్లో నేను, మా అమ్మ, మా నాన్నే ఉండేవాళ్ళం మేడం. ఎక్కువ ఇప్పుడు మా వాయిస్లో వింటాడు మేడం. ఓకే. బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ముందు మా వైపే చూసి తర్వాత వాళ్ళని చూస్తాడు. నేను అందరితో కూడా బాగుండాలని చెప్పాను మేడం. ఎవరైనా వచ్చి పలకరించినా కూడా వాళ్ళని చూసి నవ్వుతాడు మేడం. ఇప్పుడు ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఫీడింగ్ ఇచ్చి వచ్చాను మేడం. నేను ఆ ఇంటికి వచ్చిందా నువ్వు లేకూడదు అన్నాను మేడం. అలాగే పడుకో అన్నాడు మేడం. ఇప్పుడు కదా లేదు. మంచిది. బేబీ చాలా బాగా హెల్ప్ చేసింది. నువ్వు ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళకి నీ సలహా ఏంటి చెప్పు? పీసీఓ పెద్ద ప్రాబ్లమే కాదు, డైట్ అంతా ఫాలో అయితే బాగా హెల్ప్ అవుతుంది. నేను అలాగే చేసుకున్నాను. ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అసలు ఆలోచన వదిలేయాలి మేడం. పీసీఓ ఉందని పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పక్కన వాళ్ళ మాటలు అసలు వినకూడదు. అవి వింటే మనం కన్సీవ్ అయ్యేదానికి చాలా లేట్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆలోచన వదిలేస్తామో అవి కూడా త్వరగా రికవర్ అయిపోతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ కుమారి.